Hi, hello, namaste. Welcome to ABN Andhra Jyoti. This is me Lucky. 28కి పైగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్. అంతేకాదు ఈ హాలీవుడ్ మూవీలో ఫర్ ద ఫస్ట్ టైం మన తెలుగు అబ్బాయి అదే మన కరీంనగర్ అబ్బాయి యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ట్రైలర్ అయితే చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ యాక్టర్, ఒక ఫిల్మ్ మేకర్, ప్రొడ్యూసర్ అండ్ ఆల్సో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. హీ ఈజ్ నన్ అదర్ దెన్ వెంకట్ సాయి. సో మనతో పాటు ఉన్నారు మూవీకి సంబంధించి అండ్ ఎన్నో విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే. చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఒక తెలుగు అబ్బాయి, అది కూడా కరీంనగర్ అబ్బాయి హాలీవుడ్ మూవీలో యాక్ట్ చేయడం, ప్రొడ్యూస్ చేయడం ప్రౌడ్ మూమెంట్. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపిస్తుంది మీకు అసలు? బ్లెస్డ్ అండి. మంచి ఆదరణ వస్తుంది. ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా అయ్యింది. కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అంతా సక్సెస్ఫుల్గా జరిగి October 1st రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. ఐఎమ్ బ్లెస్డ్. ఎస్. సో నేను మూవీ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోయాను, డిజర్వింగ్. ఎందుకు అసలు డిజర్వింగ్ అనే టైటిల్ ఒకటైతే చాలా డౌట్స్ ఉన్నాయి. లెట్స్ క్లియర్ దిస్ టుడే. మీరే క్లియర్ చేయాలి. డిజర్వింగ్ టైటిల్ అండ్ ఆల్సో ట్రైలర్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సస్పెన్స్ అయితే ఒక ఏమంటారు గుస్ పింపుల్స్తో పాటు సీట్ ఎడ్జెస్లో కూర్చొని చూడాల్సిందే అనే పాయింట్ అయితే మీరు క్రియేట్ చేసేసారు. సో టైటిల్ గురించి చెప్పాలి మీరు ఫస్ట్. మేము చేసిన అవుట్పుట్ మీకు నచ్చి రీచ్ అయింది అంటే అంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు ఏ ప్రొడ్యూసర్ కానీ యాక్టర్కి కానీ. సినిమా ద డిజర్వింగ్ అనే టైటిల్ 100% యాప్ట్ అండి స్టోరీకి. అది ఎట్లా యాప్ట్ అనేది నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. ఉత్త హారర్ థ్రిల్లరే కాదు, మంచి సొసైటల్ మెసేజ్ ఉంటుంది. చాలా ఎలిమెంట్స్ టచ్ చేసాం మూవీలో. చాలా క్రిప్టిక్ ఎలిమెంట్స్ ఉంటాయి, తవ్విన వారికి తవ్వినంతలాగా. మంచి ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ఉంటాయి సినిమాలో. మీ ట్రైలర్లో చూసినట్టయితే ఇట్ ఈస్ ద డిజర్వింగ్ అండి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అంటే డిజర్వింగ్ ఫర్ ఆడియన్స్ అంటారు అయితే 100%. హూ ఎవర్ వాంట్ టు ఎక్స్ప్లోర్ కొత్త సినిమాలు ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకునే వాళ్ళకి 100% డిజర్వింగ్ అండి. సో వెంకట్ సాయి గారు, లెట్స్ వీ హ్యావ్ టు నో మోర్ అబౌట్ యువర్ జర్నీ. అసలు కరీంనగర్ టు హాలీవుడ్, వాట్ ఏ బ్యూటిఫుల్ జర్నీ తెలుసా? అసలు ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఎప్పుడు వెళ్ళారు హాలీవుడ్ ఇండస్ట్రీకి? న్యూయార్క్లో ఐ థింక్ మీరు అక్కడే కదా స్టే చేసేది. సో ఆ జర్నీ గురించి చెప్పాలి మీరు. ఎస్, నేను కరీంనగర్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి 3 hours దూరంలో ఉంటుంది కరీంనగర్. ఇప్పుడు నవ్ ఇట్స్ స్మార్ట్ సిటీ, మంచి ఊరు. అక్కడ నుంచి నా చదువు బాల్యం మొత్తం కరీంనగర్లో ఉన్నాయండి. బ్యాచిలర్స్ కూడా అక్కడే చదివాను. చదివిన తర్వాత ఫిలిం బేసికలీ స్టోరీ టెల్లింగ్ అంటానండి నేను. వెదర్ ఇట్ ఈస్ ఫోటోగ్రఫీ అయినా, యాక్టింగ్ అయినా, సినిమా ఫిల్మ్ మేకింగ్ అయినా, ఒక స్టోరీ చెప్పడం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మా తాతయ్య నాకు చిన్నప్పుడు స్టోరీస్ చెప్పి అట్లా ఇష్టం కలిగింది. దెన్ స్కూల్లో యాక్టింగ్ చేయడం కానీ, డ్యాన్సులు చేయడం కానీ అదంతా నచ్చి ఇంకా దాంట్లో ప్యాషన్ ఎక్కువ పెరిగింది. చిన్నప్పుడంతా సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఆబ్వియస్లీ చిరంజీవి గారు మంచి పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. ఆయన డ్యాన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ ఇప్పటికీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అలా ప్యాషన్ పెరిగింది. దెన్ ఆ తర్వాత ఇక్కడ ఉంటే ప్యాషన్ అచీవ్ చేసుకోలేనేమో అనిపించింది, ఎస్పెషల్లీ నేను కరీంనగర్లో ఉండడం వల్ల. సో నేను ఐటీ జాబ్ చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళి చూసుకుందానులే ఏదైనా సినిమాకి స్టోరీ టెల్లింగ్కి సంబంధించి అని చెప్పి నేను మూవ్ అయిపోయాను. పేరెంట్స్ని అడిగితే వాళ్ళు వదిలేసి వెళ్తావా అన్నట్టు మాట్లాడారు. తర్వాత ఒప్పుకున్నారు, వాళ్ళ నా ఇష్టాన్ని ఇప్పుడు కాదని పంపించారు. వెళ్ళిన మొదటి రోజు నుంచే నేను ఫోటోగ్రఫీకి సంబంధించి కానీ అన్నీ తిరగడం జరిగింది. తిరిగి అట్లాగే ఒక చిన్న ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ నేను 2014లో వెళ్ళానండి. 2016లో ఒక డైరెక్టర్ గారు సాయి సుకుమార్ అని చెప్పి తెలుగులో అప్పుడు యుఎస్లో వెబ్ సిరీస్ చేశారండి. దట్ వాజ్ ద ఫస్ట్ 4K వెబ్ సిరీస్. అది తమాడా వైరాలి వాళ్ళ నుంచి రిలీజ్ అయింది. అప్పట్లో మంచి హిట్ అయింది. దాంట్లో ఆయన నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. యాక్టింగ్ గురించి అడిగారు, నేను చేస్తానని చెప్పాను. దాంతో అప్రోచ్ అయ్యాం మేమిద్దరం. అందులో నేను లీడ్ యాక్టర్, వన్ ఆఫ్ ద లీడ్. ఇద్దరు ఉంటారు బేసిక్గా. 45 ఏజ్ అంకుల్, ఇంకా 20 years అబ్బాయి. లవ్ స్టోరీ అనమాట, ఇద్దరు సెపరేట్ ట్రాక్స్ అనమాట. సో దాంట్లో నన్ను తీసుకున్నారు. వి బికేమ్ ఎ నైస్ ఫ్యామిలీ. ఆ వెబ్ సిరీస్ కూడా నేను మల్టిపుల్ హ్యాట్స్ తీసుకున్నాను. కొద్ది భాగం సినిమాటోగ్రఫీ చేశాను దానికి.
కొద్ది భాగం అసిస్టెంట్ డైరెక్షన్ చేశాను. అట్లా మల్టిపుల్ క్రాఫ్ట్స్ టచ్ చేశాను. చేసిన తర్వాత ఈ ఫోటోగ్రఫీలో భాగంగా నాకు ఇంకో ఫ్రెండ్ కలిశారు. ఆయన చదువుకున్నారు, మాస్టర్స్ ఇంకా బ్యాచిలర్స్ ఎవ్రీథింగ్ ఫిలిం అకాడమీలో చదువుకున్నారు. ఆయన పరిచయం ఈజ్ నన్ అదర్ దాన్ అరోరా. సో ఆయన పరిచయం అయ్యి ఆయన క్యాన్ ఫిలిం ఫెస్టివల్లో ఆయన ఫిలిం సెలెక్ట్ అయింది అప్పటికి, విచ్ ఇస్ ప్రెస్టీజియస్, ఆస్కర్స్ తర్వాత చాలా పెద్ద ప్రెస్టీజియస్ క్యాన్ ఫిలిం ఫెస్టివల్. సో అట్లా పరిచయం పెరిగి ఇద్దరం మాట్లాడుకోవడం జరిగింది. జర్నీ ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మిగతా ఫిలిం పీపుల్, ఇంగ్లీష్ హాలీవుడ్ వాళ్ళు పరిచయం అవ్వడం జరిగింది. అట్లా మాట్లాడుకుంటూ ఇంకా నేను తీయాలి అని డిసైడ్ అయిపోయాను. అంటే వై నాట్, తెలుగులోనే ఎందుకు తీసుకోవాలి, మనం డ్రీమ్ బిగ్ అనేది నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. సో పెద్దగా ఆలోచించాలి, సరే ట్రై చేద్దాము, పోయేదేముంది, తెలుగులో తీస్తూ ఉన్నాము, నాకు ఆపర్చునిటీ వస్తే తీస్తాను డెఫినెట్లీ, కాకపోతే మనమే ప్రొడ్యూస్ చేద్దాము, మనమే యాక్ట్ చేద్దాము అన్నట్టు ఆలోచనతో ఫ్రెండ్స్ని అడిగాను. ఫ్రెండ్స్ అడగగానే, నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు, విస్మయ్ ఇంకా తిరు, అడగగానే ఒక మాట కూడా చెప్పకుండా నా ప్యాషన్ని నమ్మి దే ఇన్వెస్టెడ్ మనీ ఇన్ ఇట్. దెన్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ కానీ, నా వైఫ్ నుంచి సపోర్ట్ కానీ ఎక్స్ట్రీమ్లీ వచ్చి అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. వండర్ఫుల్. అంటే ఎవరైనా మీడియాకి రావాలి, ఫిలిం ఇండస్ట్రీకి రావాలి, యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆర్ ఎల్స్ ఇంకా నేషనల్ వైడ్గా చూస్తారు. కానీ మీరు డైరెక్ట్ హాలీవుడ్, అది నాకు ఆ పాయింట్ అసలు ఎందుకు డ్రీమ్ బిగ్ అంటే ఇంత బిగ్గా డైరెక్ట్ అటు వెళ్ళిపోయారా, లేదా క్రాఫ్ట్స్ అన్ని టచ్ చేయాలి అక్కడ ఉంటే మనకు ఇంకొంచెం బాగా ఉంటుంది పాలిషింగ్ అని మీరు అనుకున్నారా? పాలిషింగ్ బాగా ఉంటుంది అని అనుకున్నాను. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మూవీస్ చూసేవాడిని కూడా చాలా ఎక్కువగానే, స్టార్ మూవీస్, హెచ్పిఓ చూసేవాడిని. సో నాకు భలే ఇష్టం ఇంగ్లీష్ ఫిలిమ్స్ కూడా. ప్లస్ నేను యూఎస్కి వెళ్ళిపోయాను కాబట్టి ఊరికే వెనకాలకి ఇండియాకి ట్రావెల్ చేయడం కూడా కుదరదు. ప్లస్ మూవీలో పార్టిసిపేట్ చేయాలి అన్నా కూడా యూఎస్ నుంచి మూవ్ బ్యాక్ అయిపోవాలి. సో నేనున్న సిచ్యువేషన్స్లో అది జాబ్ ఇదంతా కుదిరేది కాదు. సో అందుచేత నేను ఐ థాట్ లైక్ వై నాట్ ట్రై హియర్, ఇక్కడ నేర్చుకుందాము అని స్టార్ట్ చేశాను. కానీ అనుకున్నంత ఈజీ అసలు కాదండి. టాలీవుడ్ వండర్ఫుల్, ఇట్స్ ఫెంటాస్టిక్ థింగ్. కాకపోతే నేను ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఎట్లయితే కష్టాలు ఉంటాయో అక్కడ 20 times ఎక్కువ ఉన్నాయండి. మేము మూవీకి ఆడిషన్స్ పెట్టినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్కి 300 people వచ్చారు ఆడిషన్స్, అమెరికన్స్. దే వర్ స్ట్రగ్లింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, అందులో ఫీచర్ ఫిల్మ్ అనేసరికి. సో చాలా నేర్చుకున్నాను నేను లాస్ట్ 3-4 yearsలో, ఎక్స్ట్రీమ్లీ నేర్చుకున్నాను. ఇంకా హారర్ జాన్రా అనేది ఇట్స్ అ బిగ్ ఓషన్ అండి యూఎస్లో. అది కూడా నేను లాస్ట్ 3 yearsలో నేర్చుకోవడం జరిగింది, విచ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఒక జోన్రా వచ్చింది, దానిలాగే రిలేటబుల్ జోన్రాస్ ఏమన్నా ఉంటాయంటే కాదు, ఎవ్రీథింగ్ న్యూ, ఎవ్రీ మూవీ ఒక న్యూ కాన్సెప్ట్ ఆర్ న్యూ ఎండింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం కదండి. సో ఈవెన్ దో లైక్ ఇంకా కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కూడా అట్లాంటిదండి. హారర్ మీరు టైటిల్ చూసినప్పుడు ఇట్స్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ఎమోషనల్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పాను. ఎందుకంటే ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు హారర్ కావాలంటే హారర్ జంప్ స్కేర్స్ ఉన్నాయి డెఫినెట్లీ మూవీలో, ప్లస్ సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అట్లాగే మంచి ఎమోషనల్ కాంటెంట్ ఉంది. ఒక ఫాదర్ నుంచి వచ్చిన చైల్డ్హుడ్ ట్రామా వల్ల ఈ అబ్బాయి ఎట్లా కిల్లర్గా మారాడు, ప్లస్ దానివల్ల మంచి మెసేజ్ ఉంటుంది. నేను ఇప్పుడే స్టోరీ మొత్తం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అగైన్ ఈ మూవీలో మంచి క్రిప్టిక్ మెసేజెస్ ఉంటాయండి. చాలా క్రిప్టిక్ ఉంటాయి, అనాలిసిస్ చేస్తే ఇంకొచ్చేలాగా ఎలిమెంట్స్ ఉంటాయి. డైరెక్టర్ అరోరా అలా పరిచయం అయ్యారు, బట్ ఫస్ట్ టైం డిజర్వింగ్ అంటూ ఇలాంటి ఒక జోన్రా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా ఏంటి హాలీవుడ్ మూవీస్ హారర్ బేస్డ్ చూసి? ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి చాలా ఇన్ఫ్లుయెన్స్డ్. నేను ఏదైనా ఎమోషన్ చూసినా ఏదైనా చేసినా అది నాకు మనసుకి హత్తుకునేలాగా ఉండాలి. సో దాంట్లో భాగంగా నాకైతే పర్సనల్గా హారర్ బాగా కనెక్ట్ అయ్యిద్దండి, హారర్ కానీ థ్రిల్లర్ కానీ. ఇప్పుడు ఏదైనా డిస్టర్బింగ్ చాలా తక్కువ ఈ మధ్య వస్తున్నాయి, అది చూస్తే నాకు ఒక 2-3 days మైండ్లో ఉండిపోతుంది. సో అంటే దాని గురించి ఇంత దిగజారుతారా మనుషులు, అట్లాంటి
ఆలోచన వస్తుంది. దాంతోపాటు ఎమోషన్ మళ్ళీ ఒక మంచి సెంటిమెంటల్ ఫిలిం చూస్తే కూడా బాధేస్తుంది మనసుకి. సో అట్లా మనసుకి హత్తుకునే లాంటి ఎమోషన్స్ ఎప్పుడు యాజ్ ఎ స్టోరీ టెల్లర్ చెప్పాలి అని నాకు ఉంటుంది. అందుకే నేను హారర్ పిక్ చేసుకున్నాను. సో డూ యూ బిలీవ్ దిస్ లైక్ వీ క్యారీ ది ట్రామాస్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ ఆర్ జనరేషనల్ వెల్త్ లాగా జనరేషనల్ ట్రామాస్ కూడా క్యారీ చేస్తామా మనము? మనం ఇండియాలో అగైన్ ఈ మూవీ నాకు జస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కాదండి, చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. మూవీ ప్రీమియర్ ప్రైవేట్ స్క్రీనింగ్ చేసినప్పుడు రీసెంట్లీ 1 month బ్యాక్ కొందరిని లోకల్ ఫ్రెండ్స్ని ఫిలిం క్రూని పిలవడం జరిగింది. అందులో చాలామంది మూవీ చూసి ఇంటికి వెళ్ళాక నాకు మెసేజ్ చేశారు, ఫస్ట్ జనరేషన్ అమెరికన్ కిడ్స్కి చాలా ఇంపాక్ట్ అయ్యిద్ది, ఇది వాళ్ళకి చైల్డ్హుడ్ ట్రామా చాలా ఉంటుంది, అది చూపించినందుకు చాలా థ్యాంక్స్ అని అప్రిషియేట్ చేశారు. అట్లాంటి జనాలు కూడా ఉంటారు, వాళ్ళు బయటికి చెప్పారు అంతే అని అది ఆ విషయం కూడా తెలిసింది నాకు. చాలామంది చెప్పారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఒక రకంగా ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్టే. సో దీన్ని మనం డీల్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ ఆల్సో ద గ్రౌండ్ లెవెల్ ఆఫ్ వర్క్ వీ హ్యావ్ టు డూ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి గ్రౌండ్ లెవెల్ ఆఫ్ వర్క్ అనేది ఎలా, అంటే ఆ వర్క్ ఎలా జరిగిందని తెలుసుకోవాలండి నాకు. బికాస్ ఐఎమ్ వెరీ మచ్ క్యూరియస్ దట్ దిస్ సబ్జెక్ట్ ఈస్ లైక్ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్, వెరీ డెలికేట్లీ వీ హ్యావ్ టు టేక్ ఇట్. ట్రూ. అంటే చైల్డ్హుడ్ ట్రామా ఒకటే కాదు, నేను చెప్పినట్టు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయండి దీంట్లో. డొమెస్టిక్ వైలెన్స్ గురించి, దట్ ఈస్ అనదర్ కోర్ థీమ్ ఆఫ్ ద ఫిలిం. రీసెర్చ్ ప్రకారం మేము బాగానే చేసామండి. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు కన్వే సంథింగ్. సో హారర్ అనుకున్నప్పటికీ కూడా ఐ వాంటెడ్ టు యూనో చూస్తున్నాం, ఇవాళ రేపు చాలా చూస్తున్నాం కాబట్టి ఒక మెసేజ్ ఉండాలి అనేది స్క్రిప్ట్ రాసుకునే ముందు నుంచి పెట్టుకున్నాను నేను. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంకొక అనదర్ ఎలిమెంట్ ఇన్ ద ఫిలిం ఈజ్ లీడ్ యాక్టర్ విచ్ ఈస్ మీ ఈజ్ మ్యూట్, మూగవాడు. ఎస్. సో దట్ ఈస్ అనదర్ ఛాలెంజింగ్ పార్ట్ నాకు. వితౌట్ డైలాగ్స్ ఎక్స్ప్రెస్ చేయడము. You have to express all with your emotions, facial emotions present చేయాలి. Exactly. That is another challenge I had. సో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఈ యాక్టర్ని, ఈ క్యారెక్టర్ని ఎవరైతే వస్తారో, నేను స్టోరీ చెప్పదలుచుకోలేదు, హీ విల్ హ్యావ్ ఆల్ ఎమోషన్స్. ఏడుస్తాడు, కోపం వస్తుంది, ఎవ్రీథింగ్. ఇంకా సో దట్ వాస్ ఛాలెంజింగ్ ఫర్ మీ యాజ్ వెల్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ లైక్ పర్సనల్ క్వశ్చన్. షూర్. సో సమ్ టైమ్స్ మనకి ఇలాంటిది రియల్ లైఫ్లో ఉంటుంది. ఒబ్వియస్లీ ఇది రియల్ లైఫ్ ఈజ్ మూవీ యాక్చువల్లీ చెప్పాలంటే. సో సమ్ టైమ్స్ యూనో ఫ్రస్ట్రేట్ అవుతాం, బాధ, కోపం, ఏడుపు, ఏం చేయాలో అర్థం కాదు. సో వాట్ యు డూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? డోంట్ సే దట్ నేను ఇలాంటి సినారియో ఎప్పుడు లైఫ్లో ఫేస్ చేయలేదు అని. డెఫినెట్లీ చాలాసార్లు వచ్చాయి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మూవీ షూటింగ్లో, ప్రొడక్షన్లో అయింది నాకు. అయ్యా. సో ప్రొడక్షన్ చేసింది, మేము షూట్ చేసింది 14 daysలో అండి. చాలా తక్కువ టైంలో షూట్ చేసాము. ఒక ఇంట్లో చేయాలి. అండ్ మా మూవీ వచ్చేసి సింక్ సౌండ్, అంటే ఆన్ ద సెట్ ఆడియో రికార్డ్ అయ్యిద్ది, డబ్బింగ్ ఉండదన్నమాట. ఓకే. యా. సో ఒకరోజు మేము షూట్ చేస్తున్న లొకేషన్లో పెరేడ్ అయింది. సో ఫుల్ డ్రమ్స్ వాయించేసి అదంతా జరిగిందనమాట. సో ఆ రోజంతా షూట్ ఆగిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే సింక్ సౌండ్ కాబట్టి మేము డబ్ చేయలేం. సో అప్పుడు ఏంటంటే నేను ప్రొడ్యూసర్ కాబట్టి నాకు ఆ కన్స్టెంట్స్ తెలుసు. మా సినిమాటోగ్రఫర్ జపాన్, హాలీవుడ్, LA ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు. ఆయన డేట్స్ దొరకడం కూడా కష్టం. హీఈస్ వెరీ వెల్ నోన్ జపనీస్. ఆయన నెట్ఫ్లిక్స్లో ఒరిజినల్ సిరీస్ కూడా తీశాడు. ఈజ్ అ బిగ్ మంచి ఇది. ఆయన కానీ మిగతా యాక్టర్స్ కానీ వాళ్ళంతా వెల్ నోన్ పీపుల్ కూడా ఉన్నారు చాలామంది. సో వీళ్ళందరి డేట్స్ దొరకాలి అంటే అక్కడ చాలా కష్టంగా మారిపోయింది మాకు. ఒక్కరోజు షూట్ క్యాన్సిల్ అయినా మళ్ళీ ఇంకా ఎన్ని ఇయర్స్ పట్టిద్దో కూడా తెలియదు. సో మేము డాక్యుమెంటేషన్ కూడా అట్లే చేసుకుంటాం అనమాట. చాలా డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఫిలిం మనం వాళ్ళని హైర్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ ఇక్కడ కూడా ఉంటుంది అనుకుంటా, బట్ అక్కడ చాలా స్ట్రిక్ట్, మీ అందరికి తెలిసిందే కాబట్టి. సో అదే ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళు ఏంటి, ఇప్పుడు మన దగ్గర షూటింగ్ ఉంది అనుకోండి, 8 hours షెడ్యూల్ అనుకోండి, డైరెక్టర్ 8 hours తర్వాత లేదు మళ్ళీ తీద్దాము, ఇంకో 3 hours చేద్దాము అంటే అందరు చేస్తారు, నో చెప్పరు. అక్కడ అట్లా ఉండదు కదా. అక్కడ వాళ్ళు టైం అంటే టైం, ఈ టైంలో చేయాలి. ఫార్చునేట్లీ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత, ఫస్ట్ వీక్ తర్వాత మేమంతా ఫ్రెండ్స్లా మారిపోయాం. అంత హోమ్లీ ఇది వచ్చేసి లాస్ట్ డే వచ్చేసరికి దే అండర్స్టూడ్ మై ప్యాషన్. వాళ్ళకి అర్థమైపోయి దే హెల్ప్డ్. అప్పుడు డే అండ్ నైట్ షూట్ చేసి ఆ ఒక్కరోజు కూడా మేము తెచ్చుకున్నాం. సో దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. నాకు మధ్యలో ఒకసారి చిన్న ఇంజురీ జరిగింది, సేమ్ థింగ్. ఇవన్నీ వచ్చినప్పుడు ఐ కెనాట్ స్టాప్ ద షూట్ కాబట్టి
అప్పుడు అయ్యాను మీరు అన్న అవన్నీ వచ్చాయి ఎమోషనల్గా కానీ కోపం అసలు ఏం చేయాలి ఇప్పుడు అయిపోయిందంటే మేము ప్రొడ్యూస్ చేసేది వీఆర్ నాట్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ కదా మా లైఫ్ టైం సేవింగ్స్ మా ఫ్రెండ్స్ ఇవి కానీ మేము పర్సనల్ లోన్స్ తీసుకొని తీయడం కానీ ఆ రేంజ్లో చేసాం సో అప్పుడు ఐ ఫెల్ట్ డెవస్టేటెడ్ బట్ ఐ హంగ్ అప్ దేర్ అక్కడే ఉండి లెట్స్ సీ అయ్యిద్ది అని పాజిటివ్గా థింక్ చేసా ఎగ్జాక్ట్లీ అండి అదే చాలా నేర్చుకునే ఈ ప్రాజెక్ట్ అండ్ మోర్ ఓవర్ ఒక ఫ్లాట్ లోనే ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ హౌస్ ఆ ఇంట్లో అది చాలా ఓల్డ్ హౌస్ అండి దానికి మళ్ళీ స్టోరీస్ ఉన్నాయి అంటే మేము అక్కడ అది నేటివ్ అమెరికన్స్ అంటారండి నేటివ్ అమెరికన్స్ అంటే చాలా యాక్చువల్లీ ఇప్పుడు ఉండే అమెరికన్స్ అంతా బ్రిటిష్ వాళ్ళు ఇదంతా నేటివ్ అమెరికన్స్ ఇండియన్స్ అంటారు వాళ్ళని సో వాళ్ళ ఊరు అన్నమాట అది ఆ ఊరు సెపరేట్ దానికి గవర్నమెంట్ కూడా యూఎస్ గవర్నమెంట్ ఉండదు అక్కడ ఒక పాత ఇల్లు చూస్ చేసి తీసుకున్నాము ఇంట్లో మీరు షూట్లో చూస్తే వీడియోలో మీకు తెలుస్తాయి ఆ నేటివ్ ఇండియన్స్ అవన్నీ కనిపిస్తాయి ఆ ఇంట్లోనే మొత్తం జరిగింది స్టోరీ అంతా ఆ ఇంట్లోనే ఉంది పర్మిషన్స్ తీసుకోవడం అవన్నీ మళ్ళీ పెద్ద ఛాలెంజింగ్ పార్టే కదా కాకపోతే ఈవెన్ నేను అమెరికన్ కాదు కదా నా ప్రొడక్షన్లో పనిచేసిన 30-40 మెంబర్స్ అమెరికన్స్ ఉంటారు సెట్లో డైలీ 40 పీపుల్ ఉంటారు వాళ్ళంతా కూడా సర్ప్రైజ్ అయ్యారు ఎందుకంటే అదొక చిన్న ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి మేము తెలుసు అంటే మా ఫిలిం సెట్ని వచ్చి వాళ్ళు ఎక్స్కర్షన్ లాగా స్కూల్ వాళ్ళు తీసుకొచ్చి చూపించారు ఫిలిం సెట్ ఇట్లా ఉంటుంది అని చెప్పి సో ఇట్ వాజ్ ఓవర్వెల్మింగ్ ఫర్ అస్ మంచి అందరం వెరీ హ్యాపీ ఎట్లా కూడా ఉంటుంది యూఎస్లో సీరియస్లీ ఎన్ని రోజులు షూట్ చేశారండి షూట్ మేము ఎవ్రీ 5 days కి 1 day బ్రేక్ తీసుకొని 14-15 days ఏంటి 14-15 days లో అయిపోయిందా షూటింగ్ మొత్తం చెప్పాను కదండి డేట్స్ దొరకడం చాలా కష్టంగా ఉండింది సో వీ హ్యావ్ టు స్క్వీజ్ ఎవ్రీథింగ్ పొద్దున్న నుంచి మళ్ళీ మీరు ఫిలింలో చూసిన గోస్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా అవన్నీ విఎఫ్ఎక్స్ కాదు మేము ప్రాస్థెటిక్స్ వాడి యాక్చువల్ మేకప్ వేయించామని ఇంతమంది ఎస్ ఓకే సో దానికి టైం పట్టేది ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అట్లా సేమ్ చెప్తారు కదా మన పెద్ద పెద్ద సినిమాల్లో ఇంత టైం పట్టింది కూర్చొని నేను అప్పుడు అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఆనెస్ట్లీ వెన్ టైం నాకు అర్థమైపోయింది ట్రూ నిజంగానే అందరు చెప్తారు అసలు ఎంత గ్రేట్ పెద్ద పెద్ద యాక్టర్స్ అంతా కూర్చుంటారు పేషెంట్లీ అని చెప్పి 3-4 hours అలా మేకప్ లో డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్ యాక్చువల్లీ అండ్ దెన్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి డిపెండింగ్ ఆన్ యువర్ మేకప్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ మా గోస్ట్ కి కళ్ళు ఉండవు ఐ షుడ్ థ్యాంక్ మై వైఫ్ ఫర్ దాట్ మోడల్స్ ఎవరైతే ఉన్నారో మాకు 7-hour జర్నీ ఉండేదండి మా న్యూయార్క్ సిటీ నుంచి అప్స్టేట్ వెళ్ళడానికి సో వాళ్ళు రాకపోతే మేకప్ ఆర్టిస్ట్ నేర్చుకుంటా ఉంది మేము న్యూ టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేసాము ఫిలింతో సో తను నేర్చుకుంటా ఉంటే ట్రయల్ ఇద్దాము ఎందుకంటే మంచిది మన సెట్లో ఒక్క రోజు మిస్ అయినా స్పాయిల్ అయిపోద్ది కదా ఒకసారి చేద్దామంటే మై వైఫ్ సాట్ దేర్ ఫర్ 8 hours ఆ ట్రయల్ ఎక్స్పెరిమెంట్కి ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా రాలేదు ఇట్ వాస్ వెరీ డిస్గస్టింగ్ యాక్చువల్లీ సో తర్వాత మళ్ళీ ఆమె నేర్చుకుని మళ్ళీ ట్రయల్స్ చేసి దెన్ నెక్స్ట్ టైం ఇట్ కేమ్ వెరీ వెల్ ఒక యాక్టర్గా ఉంటూ ప్రొడక్షన్ కూడా చూసుకున్నప్పుడు ప్రతిదీ అది చాలా ప్యానికింగ్ ఉంటుందండి అసలు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మళ్ళీ సెట్లో చూసుకోవడం కూడా సో ఎవ్రీథింగ్ చూసుకోవడము ఫుడ్ టైంకి రాకపోయినా ఎవ్రీథింగ్ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి ప్లస్ లోకల్ కాప్స్కి ఇన్ఫార్మ్ చేయాలి మనం ఎప్పటికప్పుడు ఏ విషయం కానీ ఎందుకంటే రోడ్ బ్లాక్ చేయకూడదు ఇట్లాంటి థింగ్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ ఇవి అండి సో హ్యావ్ యూ సీన్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వర్కింగ్ అనేది హాలీవుడ్ ఇండస్ట్రీ వర్కింగ్ అనే డిఫరెన్స్ ఏమైనా చూసారు బికాస్ యూ హ్యావ్ డన్ ఆల్రెడీ ది వెబ్ సిరీస్ హియర్ సో ద వర్కింగ్ స్టైల్ వెబ్ సిరీస్ యూఎస్లోనేనండి ఎంటైర్లీ షార్ట్ ఇన్ యూఎస్ సో నేను టాలీవుడ్లో లోకల్లో వర్క్ చేయలేదు బట్ నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళ త్రూ నాకు తెలుసు ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది అదంతా ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అంటే నెక్స్ట్ ఆపర్చునిటీస్ వస్తే టాలీవుడ్లో వర్క్ చేయడానికి సో ఇప్పుడు నేనేం చెప్పలేను కామెంట్ చేయలేదు ఇప్పుడు నౌ లెట్స్ టాక్ అబౌట్ యువర్ మ్యూట్ ఎక్స్ప్రెషన్స్ హోల్ 1.5 hour 1 hour 17 minutes అసలు ఏంటిది మ్యూట్గా పెట్టాల్సి వచ్చింది ఎందుకు మీ క్యారెక్టర్ని ఇక్కడ ఆల్వేస్ నేను చేసే ఫస్ట్ ప్రాజెక్ట్ నేను చెప్పినట్టు డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను తర్వాత టైం కన్స్టెంట్స్ వల్ల డైరెక్ట్ చేయలేకపోయాను చెప్పాను కదా 15 daysలో షెడ్యూల్ అవ్వాలి అంటే అవ్వదు సో ఫ్రెండ్కి ఇచ్చేయమని చెప్పాను సో ఐ వాంటెడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ ఈ క్యారెక్టర్ని ఎంత బీట్ చేయగలిగితే అంత ఎక్స్ప్రెషన్స్ తెచ్చుకోగలుగుతాం మనం బయటికి అనేది స్క్రిప్ట్ రాసే ముందు నుంచి అనుకున్నాం సో ఫోటోగ్రాఫర్ అనేది కూడా
నేను ఐఎమ్ ఫోటోగ్రఫర్, ఐ డూ షూట్స్ అండ్ సో ఇది పెట్టుకున్నాము బేస్లో ఇది పెట్టుకొని స్టోరీ విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ దేర్. బట్ లీడ్ క్యారెక్టర్ హ్యాస్ టు గో త్రూ వెరీ ఛాలెంజింగ్ రోల్. చాలా విధాలుగా అన్నీ అనుకుంటే మూగవాడైతే మాత్రం విపరీతంగా హీ హ్యావ్ టు బి ఎక్స్ప్రెసివ్. అవును. సో ప్రతి చిన్నది వాడు ఏడుస్తున్నాడా, ఎందుకు ఏడుస్తున్నాడు, స్ట్రెస్ ఉన్నాడా, ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ క్లియర్గా తెలియాలి. కాబట్టి అంత ఛాలెంజింగ్గా పెట్టుకొని మ్యూట్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్, ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టరే, కానీ దీనికి మీరు ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు అసలు? ఆబ్వియస్లీ చాలా తక్కువ ఉన్నాయండి ఫిలిమ్స్ మూగ క్యారెక్టర్ పైన, చాలా తక్కువ ఉన్నాయి హాలీవుడ్లో కూడా. నేర్చుకోవడానికి చాలా ఎక్కువ లేవు, ఉన్న వాటిని స్టడీ చేశాను. దెన్ నేను అమెరికన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. మూవీలో చాలా తక్కువ ఉన్నప్పటికీ ఐ వాంటెడ్ టు గో విత్ ద ఫ్లో, ఇచ్చేవి కూడా మంచిగా ఇది చేసుకోవాలని చెప్పేసి అమెరికన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. గ్రౌండ్ వర్క్ ఆబ్వియస్లీ ఒక మెంటలీ డిప్రెషన్లోకి వెళ్ళిన చైల్డ్హుడ్ ట్రామాతో వచ్చిన అబ్బాయి ఎట్లా బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది, ఎంత సబ్మిసివ్ ఉంటాడు వాడు చేసే తప్పులకి, ఇవన్నీ గ్రౌండ్ వర్క్ చేశాను. నేను సైకలాజికల్వి ఎక్కువనే చూస్తూ ఉంటాను పాడ్కాస్ట్లో అయితే. అమెరికన్ సైన్ లాంగ్వేజ్ అన్నారు కదా, సో హౌ మెనీ డేస్ ఇట్ టుక్ ఫర్ యూ టు లెర్న్ దట్? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోలేదు, ఒక బేసిక్స్ 1 month. అంటే ఆన్లైనే అండి, నేను డైరెక్ట్ వెళ్ళి నేర్చుకోవడం అట్లా ఏం కాదు. ఆన్లైన్లో మూవీకి సరిపడే డైలాగ్స్, ఇంకా నార్మల్గా ఏదైనా ఎవరైనా అడిగితే చెప్పేలాగా సింపుల్గా. జస్ట్ ఇమాజిన్ మీరు ఆ క్యారెక్టర్ నేర్చుకున్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ అనేది ఫర్ ష్యూర్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అది అవుట్పుట్ వస్తుంది. సో మీకు అనిపించిందా రియల్గా మ్యూట్గా ఉన్న పర్సన్స్ అసలు ఎట్లా డీల్ చేస్తున్నారు లైఫ్ని? సీరియస్లీ నిజంగా చాలా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మేము స్టోరీ అయిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ దెమ్. ఎప్పుడైతే నేర్చుకుంటున్నానో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళ బాధ కూడా. మూవీలో ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు అరవలేరు. ఆ సీన్ బాగా పండిందని చెప్పారు, అరవలేరు, ఏం చేయలేరు. ఆ పెయిన్ ఐ కెన్ టేక్ ఇట్, ఐ మీన్ ఐ అండర్స్టూడ్ ఇట్. సో చాలా బాధేసింది. అందుకే ఐ మీన్ we need to take care, support everyone who has disabilities. So yeah, true. So అంటే మీ తర్వాత మీతో స్క్రీన్ షేర్ ఎక్కువగా ఉన్న యాక్టర్స్ ఎవరు, వాళ్ళ నేమ్స్? చాలా స్క్రీన్ షేరింగ్ ఉంటుందండి. ఫిలిం మొత్తం ఈ క్యారెక్టర్ పైనే, నా క్యారెక్టర్ పైనే సెంటర్ అయ్యి ఉంటుంది కాబట్టి మల్టిపుల్ క్యారెక్టర్స్ చేంజ్ అవుతా వస్తాయి ఫుల్ మూవీలో. కానీ 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి అందులో. కెల్సీ స్టాడ్లర్ అని చెప్పేసి తను, షీఈ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. ఇంకొకటి సిమోన్ స్టాడ్లర్ అని చెప్పేసి. సిమోన్ హెచ్పిఓలో సిబిఐ అనే సిరీస్లో కూడా యాక్ట్ చేశారు. అండ్ షీ స్టార్టెడ్ డైరెక్టింగ్ ఆల్సో రీసెంట్లీ. కెల్సీ ఆల్సో చాలా మూవీస్లో యాక్ట్ చేసింది. కెల్సీ ఈజ్ ఎ థియేటర్ ప్లేయర్ ఆల్సో. సో ఇంకా చాలామంది ఉన్నారు, చాలా నిజం మోడల్స్ కూడా ఉన్నారు. ప్రియా అని చెప్పేసి న్యూయార్క్లో పెద్ద మోడల్. ఇంకా మ్యారియమ్ అని ఉంటుంది, మీరు ట్రైలర్లో చూసిన దయ్యం క్యారెక్టర్ తను, షీ డిడ్ వండర్ఫుల్. చాలామంది ఉన్నారు, ఒక 20. సో టాలీవుడ్లో మీకు ఏ డైరెక్టర్తో వర్క్ చేయాలని ఉంది? ఏ డైరెక్టర్ త్రూ మీరు యాక్టర్గా ఎలివేట్ అవ్వాలని ఉంది అంటే వాళ్ళ పేరు చెప్తారా? ఎవరైనా అండి, పలానా అంటే యాజ్ అన్ యాక్టర్ వీళ్ళతోనే చేస్తే యాక్టింగ్ వస్తుందని అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. లైక్ మనకు ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది, బకెట్ లిస్ట్లో అందరూ ఉన్నారండి. ఇప్పుడు నవ్ ఎవ్రీవన్ ఈజ్ లైక్ క్రేజీ, లైక్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెరీ వెల్. సో అందరూ చాలా బాగా చేస్తున్నారు, అందరూ ఎవరు అయినా సరే. మనకి అది ఛాలెంజింగ్. ఈ న్యూ కమర్స్ కూడా 2 కనెక్ట్ అయ్యారు రీసెంట్లీ. సో న్యూ కమర్స్ వాళ్ళ స్టోరీలు బాగున్నాయి, వాళ్ళు చెప్పే స్టోరీ విధానం కూడా బాగుంటుంది. కాబట్టి పలానా వాళ్ళతోనే అని కాకుండా ఎవరితో అయినా, బికాజ్ ఐ హ్యావ్ బీన్ ఇన్ దట్ షూ కాబట్టి. అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము టాలీవుడ్లో కూడా చూడొచ్చు అంటారా? హోప్ఫుల్లీ ఎస్. అది ప్యాషన్తో చేశానండి. అండ్ ఆబ్వియస్లీ నేను తెలుగు వాడిని కాబట్టి, తెలుగే నా మాతృభాష, తెలుగే నా ఇది కాబట్టి డెఫినెట్లీ తెలుగులో చేస్తాను. అండ్ డిజర్వింగ్ కాన్సెప్ట్ అనేది చాలా, అంటే ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టు చాలా గ్రిప్పింగ్ అనిపించింది, చాలా బాగుంది. సో మీ ఎంటైర్ జర్నీ గురించి మీరు 1 wordలో చెప్పాలంటే టిల్ నౌ వాట్ యూ విల్ సే? డెఫినెట్లీ రిలీషింగ్ అండి. అంటే నా జర్నీ ఎంజాయ్ చేస్తూ వచ్చాను. స్ట్రగుల్ అని చెప్పొచ్చు, కాకపోతే స్ట్రగుల్ వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. వెంకట్ సాయి గారిని ఇప్పుడు అయితే సైకలాజికల్ థ్రిల్లర్ ఎమోషనల్ జోనరాలో చూసాం, కానీ
ఇంకా ఎలాంటి జోన్రాలో మిమ్మల్ని మేము చూడొచ్చు ఫర్దర్గా యాజ్ అ డైరెక్టర్ కావచ్చు, యాజ్ అన్ యాక్టర్ కావచ్చు? డైరెక్టర్గా అయితే డెఫినెట్లీ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఎక్కువగా, అండ్ దెన్ ఎమోషనల్ కాంటెంట్. అంటే నేను ఒక మూవీ డైరెక్ట్ చేస్తే ఏడుస్తూ బయటికి రావాల్సిందే అనే కాన్సెప్ట్లో ఉంటాను నేను. ఎందుకు అంత కక్ష కాదండి, ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలి అనేది నా కాన్సెప్ట్. సో అవి రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్టింగ్ అంటే ఐఎమ్ ఎన్ ఓపెన్ బుక్ అండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఐ రియలీ హ్యాడ్ వెరీ గుడ్ కన్వర్సేషన్ విత్ యూ. డిజర్వింగ్, సూపర్ డూపర్ డిజర్వింగ్ అవార్డ్స్ మీకు రావాలి ఇంకా కూడా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మూవీ అయితే హాలీవుడ్ అయితే అక్కడైతే ఒక సెన్సేషనే, ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఆదరించి తెలుగు సినిమాలో మీరు యాక్ట్ చేశారు అంటూ మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ కోసం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి చిట్ చాట్ విత్ డిజర్వింగ్ యాక్టర్. ఎస్, సో చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి ఫర్ మోర్ అప్డేట్స్.